హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ పై ఏం తీసుకోలేదండి. నేను ఆ చివరి కట్ చేసుకొని శుభ్రంగా సాల్ట్ వాటర్తో కడుక్కున్నాను. ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నాను. సన్నగా మన ఇష్టం వచ్చినట్టు ఎట్లా కట్ చేసుకోవాలంటే ఆ విధంగా. కొంచెం ముదరగా ఉన్నాయండి ఇవి. ఈ లోపలేనే నేను గింజలు తీసేస్తాను. మొదటి అన్నీ ఇట్లా తీసేసుకుంటే గింజలు అవి మనం తినేటప్పుడు గట్టిగా తగలకుండా ఉంటాయి ఇవి. ఇట్లా లేదంటే ఈ విధంగా కట్ చేసుకొని మనకి ఇవన్నీ ఇట్లా తీసేసుకోవాలి. ఎప్పుడు శుభ్రంగా ఇంకా అన్నీ నాకు ముదురుగానే వచ్చినాయి. కొన్ని పండ్లు వచ్చినాయి, కొన్ని పచ్చి వచ్చినాయి. గింజలు ఈ విధంగా నేను సపరేట్ చేసుకుని పడేసేస్తాను. గింజలు ఇవన్నీ నాకు ఇప్పుడు నేను ఆయిల్ వేసి వేయించుకుంటాను. అన్ని పండ్లు వచ్చేసినాయి, కొన్ని పచ్చిగా ఉన్నవి. ఆయిల్ కాగింది, నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను. 2 ట్రిప్పులుగా వేస్తాను. ఇది బాగా వేయించుకుందాము. మనకి వేగినాయండి. ఇదిగో ఈ విధంగా అయితే చాలు మనకి. నేను వేరే బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇది ఇట్లా వేయించుకున్నాను నేను. అదేవిధంగా మన మిగిలినవి కూడా దీంట్లో వేసేస్తున్నాము. ఇవి కూడా అలాగా వేయించుకున్నాము. మనకి ఇవి కూడా వేగినాయండి. ఇవి కూడా తీసేసుకుందాము. ఆ నూనెలో మనం ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, సాల్ట్, కొంచెం మగ్గనిద్దాము. ఆనియన్స్ మగ్గింది కదండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మీ ఆప్షన్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. కొంచెం పసుపు. ఇవన్నీ వేసుకున్నాం కదా. మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ కూడా వేసేస్తున్నాను. ఈ మసాలాలో బాగా కొంచెం మసాలా పడుతుంది దీనికి. కాకరకాయ ఫ్రై చేసుకున్న వాటికి సాల్ట్, ఈ కొత్తిమీర అన్నీ మనం మసాలా వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ దీనికి పడితే మంచి టేస్ట్ బాగుంటుంది. నేను కొంచెం బెల్లం వేస్తున్నానండి. పర్వాలేదులే, సేదు తినొచ్చు, ఏం కాదు అనుకుంటే ఓకే. కొంచెం బెల్లం వేసుకుంటే కొంచెం సేదు తగ్గుతుంది. నేను అందుకని కొంచెం బెల్లం వేసాను. మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కాబట్టి కొంచెమే కారం వేస్తున్నాను.
ఆ పచ్చిమిరపకాయల కారం ఉంటుంది కాబట్టి ఇది వేసాను. అక్కడ మనకు కాకరకాయ ఫ్రై రెడీ అయ్యింది. ఎట్లయినా చేసుకోవచ్చు అండి కాకరకాయ ఫ్రై. కూర చేసుకోవచ్చు, ఏ విధంగా ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఏమి వేయకోకుండా మామూలుగా వేయించుకొని అట్లా కూడా తినొచ్చు. ఇది రైస్లో కలుపుకోవచ్చు, మామూలుగా అంచుకు పెట్టుకొని నంచుకోవచ్చు. ఇంకొంచెం మగ్గనిద్దాం, కారం పట్టనిద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకు రెడీ అయింది ఫ్రై.